ఈరోజు మనం మన యొక్క ఇంటి నివారణలు చికిత్సల భాగంగా ఈరోజు మనం తెలుసుకోయే విషయం వచ్చేసి మనకు సయాటిక పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, దానికి ముద్ర ఏంటి? ఈ ముద్ర అద్భుతమైన ముద్ర. సో దీన్ని మనము ఖచ్చితంగా పాటిస్తే అద్భుతమైనటువంటి పరిష్కారాలు మనకు దొరుకుతాయి. చూడండి, ఈ ముద్ర వచ్చేసి ముద్ర పేరు బ్యాక్ పెయిన్ ముద్ర అంటాం. ఓకే, బ్యాక్ పెయిన్ ముద్ర అనొచ్చు, మేరుదండ ముద్ర అనొచ్చు, లేదా ముతుంగ ముద్ర అంటాం. ముతుంగ ముద్ర. సో ఈ ముద్రను చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ ఎక్కడైనా మన లోయర్ బ్యాక్ L1 L2 L3 L4 తర్వాత లోయర్ బ్యాక్ అంటాం. తర్వాత అదే కాకుండా ఎక్కడైనా ఇంకా దాని కింద కూడా ఇంకా లోయర్లో కూడా వస్తే లోయర్ బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా ఇది క్యూర్ చేస్తుంది. తర్వాత సయాటికా అంటే మనకు ఈ యొక్క ఈ హిప్ జాయింట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి సయాటిక నరం ఆ, చివరికి అంటే మన పాదంలో ఉన్నటువంటి ఆ బొటన వేలు దగ్గర వరకు అంతవరకు కూడా అంటే ఉంటది. ఆ సయాటిక నరం ఉంటది. ఆ సయాటిక నరానికి వచ్చినటువంటి పెయిన్, దాని నుంచి కూడా పెయిన్ వస్తూ ఉంటది. సయాటిక పెయిన్ అని చెప్తూ ఉంటారు. ఈ సయాటిక పెయిన్ అంటే సయాటిక నర్వు సరిగా పనిచేయట్లేదు, దాని యొక్క శక్తి తగ్గిపోయింది అని అర్థం. సో ఈ రెండింటికి కూడా, ఈ సయాటిక పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ లోయర్ బ్యాక్ పెయిన్ కి అద్భుతమైన ముద్ర. అది చూడండి ఎలా చేయాలనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అందరూ కూడా దీన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. ఇది చూడండి. ఇప్పుడు ఇది ఎడమ చేయి. ఎడమ చేయిలో ఈ యొక్క బొటన వేలు బొటన వేలు మధ్య భాగంలో టచ్ చేయాలి. ఇక్కడ మధ్య భాగంలో టచ్ చేయాలి. టచ్ చేసి దీన్ని క్లోజ్ చేయాలి. ఈ మూడు వేళ్ళు ఇట్లా కలిపి ఇట్లా స్ట్రైట్గా పెట్టాలి. ఇలా చేసుకోవాలి. తొడ మీద పెట్టుకోవాలి. ఓకే. రెండోది కుడి చేయి. కుడి చేయిలో చూడండి ఎలా ఉంటుందంటే ఈ వేలు అంటే బొటన వేలు, మధ్య వేలు, చిట్కన వేలు మూడు కలపాలి. మిగతా రెండు రెండు వేళ్ళు పైకి ఉంటాయి. ఓకే, మిగతా రెండు వేళ్ళు కూడా పైకి ఉంటాయి. సో ఈ యొక్క ఉంగర వేలు తర్వాత చూపుడు వేలు పైకి ఉంటాయి. ఇలా ఇలా చేసుకొని దీన్ని కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలాగనే తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక ఇంజెక్షన్ వేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్కి ఇంజెక్షన్ వేస్తే ఎంత పవర్ఫుల్గా మనకి ఎంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందో అంతే ఫాస్ట్గా ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ముద్ర ఇది, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకు ఈ ముద్ర చేస్తే చాలు, ఒక 5 నుంచి 10 నిమిషాల్లో బ్యాక్ పెయిన్ అట్లనే తగ్గిపోతుంది అనమాట. సో ఇది ముతుంగ ముద్ర లేదంటే బ్యాక్ పెయిన్ ముద్ర అంటాం. ఓకే, తర్వాత ఈ ముద్ర చేసినాక ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రాణముద్ర చేయాలి. ఏదైనా మనం చేసిన ముద్ర పనిచేయాలంటే, బాగా పనిచేయాలంటే ఈ ముద్ర ప్రాణముద్రను ఒక 5 నుంచి 10 నిమిషాలు. ఓకే, రైట్. ఓకే మిత్రులారా, సో ఇది అద్భుతమైనటువంటి విషయం. అయితే ఈ ముద్ర యొక్క బెనిఫిట్స్ ఇంకా మనం ఇప్పుడు చేసినటువంటి ముద్ర యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, ఈ ముద్ర వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ బ్యాక్ పెయిన్ అనే దానికి ఒక వరం, మనకు వచ్చినటువంటి ఒక వరం లాగా ఇది. దీన్ని ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ ముద్ర డైలీగా 30 మినిట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్స్ ఇట్లా నొప్పులు ఏముంటే కూడా పోతాయి. తర్వాత అంటే ఇమ్మీడియట్గా చేస్తే తక్షణమే ఒక 5-10 నిమిషాలు రిలీఫ్ వచ్చేస్తుంది. అయితే 30 మినిట్స్ చేస్తే ఇక పూర్తిగా మనం తొలగించుకోవచ్చు. దాని తర్వాత ఈ యొక్క ప్రాణముద్ర. ఓకే, ఇంకోటి ఈ ముద్ర ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ముద్ర చేసేటువంటి పని మనకు ఎవరికైనా పైల్స్ అంటే మూల వ్యాధి అంటాం దాన్ని, మూల వ్యాధి, తర్వాత ప్రొస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లం, అలాంటి వాళ్ళకి కూడా అద్భుతంగా సహాయం చేస్తుంది. తర్వాత ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ యొక్క ముద్ర నుంచి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా సహాయం అవుతుంది ఈ ముద్ర చేసే వాళ్ళకి. ఓకే, అది కూడా ఇంపార్టెంటే. తర్వాత ఈ ముద్ర చేసినప్పుడు మన నర్వస్ సిస్టమ్ ఉంది కదా, నర్వస్ సిస్టంలో అంటే నరమండల వ్యవస్థ అంటాం దాన్ని, అన్ని నర్వ్స్ మీద కూడా మంచి ప్రభావం చూపించి నరాల్లో ఉన్నటువంటి స్ట్రెస్, ఒక రకంగా ఈ భయము, తర్వాత యాంగ్జైటీ ఇట్లా ఉంటాయి కదా, అలాంటి ఏదైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ ముద్ర చేస్తున్నప్పుడు. తర్వాత ఈ ముద్ర వలన మన దేహంలో రక్త పరిచలనం కరెక్ట్గా జరిగి ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఫైనల్గా ఈ ముద్ర వచ్చేసి వెయిట్ని కూడా తగ్గిస్తుంది అని చెప్తారు. వెయిట్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంది అనేది ఈ యొక్క ముద్ర యొక్క ఇది. సో ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్కి మనం ఏం తెలుసుకున్నాం, ముద్ర తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ బ్యాక్ పెయిన్కి వచ్చేసి మనకి ఇంకొక
ఈ బ్యాక్ పెయిన్ కానీ అంటే బ్యాక్ పెయిన్కు సయాటిక పెయిన్కు తర్వాత ఈ యొక్క సర్వికల్ పెయిన్స్ అంటాం కదా, సర్వికల్ పెయిన్స్కు నెక్ అండ్ సర్వికల్ పెయిన్స్ అన్నింటికి కూడా ఒక ఆకుప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. సో అది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫైనల్గా అది ఒకటి తెలుసుకొని మనం ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఎలా ఉంది, ఒక ఒక వీణ ఉంటుంది కదా, వీణ. వీణ చూసారా, అన్ని గిటార్లు అంటే ఈ యొక్క స్ట్రింగులు ఉంటాయి. అలాంటిది సుమారు ఇక్కడ ఒక 32 స్ట్రింగ్స్ ఉంటాయి. ఇది ఇది స్పైన్. స్పైన్ అంటాం దీన్ని. స్పైన్ అంటే ఒక ఆ, అదే మేరుదండం అని చెప్తాము, స్పైన్ అంటాము. ఇది ఒక బ్యాక్ మన మన బ్యాక్ బోన్ ఇలా ఉంటుంది అనమాట, స్పైన్. తర్వాత సయాటిక పెయిన్ వచ్చినప్పుడు చూడండి, ఈ మన ఏదైనా ఈ కాల్లో, మన కాలు యొక్క ఈ మడమ ఉంటుంది కదా, మడమ పైన ఉండేది ఈ పాయింట్ ప్రెస్ చేసుకుంటే సయాటిక పెయిన్ వేగంగా తగ్గిపోతుంది. దాన్ని ప్రెస్ చేయాలి. దాన్ని ఓకే, ఒక 10-20 సార్లు ప్రెస్ చేయాలి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సయాటిక పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చూడండి. బ్యాక్ పెయిన్ చూడండి, బ్యాక్ పెయిన్కి రెండు కాళ్ళకు వెనక, రెండు కాళ్ళు మన యొక్క ఈ మోకాళ్ళకి వెనక పక్కన ఉండే రెండు పాయింట్లు, ఇవి కిడ్నీ పాయింట్స్ అంటారు. వీటిని కరెక్ట్గా ప్రెస్ చేస్తే బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? తర్వాత లోయర్ బ్యాక్ పెయిన్ చూడండి. లోయర్ బ్యాక్ పెయిన్కి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. హాయిగా చూడండి, ఒకసారి తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ పాయింట్స్ చెప్పాలంటే దీనికి ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి. ఈ చిటికెన వేలు కిందకి వచ్చేసరికి 3 పాయింట్లు. ఓకే, 3 పాయింట్లు. తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి రెండు రెండు వేలు ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇది లింప్ గ్లాండ్ పాయింట్ అంటాం. ఓకే, ఇది అందరికి తెలిసే ఉంటుంది, ఇంతకుముందు చూపించాము. లింప్ గ్లాండ్ పాయింట్. ఈ పాయింట్ కంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పాయింట్లు ఈ చిటికెన వేలుకి ఇక్కడ రెండు చేతుల్లో ఉంటాయి ఈ పాయింట్స్. ఇది మన యొక్క లోయర్ బ్యాక్ పెయిన్కు అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఓకే, ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తుంటే మీకు పెయిన్ కనిపిస్తుంది. చూడండి, పెయిన్ కనిపిస్తున్నప్పుడు ప్రెస్ చేస్తూ ఉండండి. ఆ పెయిన్ కనిపించినప్పుడు ప్రెస్ చేస్తూ పోవాలి. కొంచెంసేపటికి ఆ పెయిన్ తగ్గిపోతుంది. అప్పుడు మీ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయి ఉంటుంది. ఇది లోయర్ బ్యాక్కి మనకి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది ఈ యొక్క ముద్ర యొక్క విశిష్టత. సారీ, ఈ యొక్క ఆకుప్రెజర్ యొక్క విశిష్టత. ఇది అర్థమవుతుంది. సో దీన్ని కూడా మీరు పాటించాలి. లో అంటే మీకు ముద్రలు చేసుకోవచ్చు, దాంతోపాటు ఈ యొక్క ఆకుప్రెజర్ పాయింట్ చేసుకోవచ్చు. ముద్రల నుంచి ఫలితం ఉంటుంది, ఆకుప్రెజర్ నుంచి కూడా ఫలితం ఉంటుంది. ఇది అర్థమైంది. తర్వాత ఇక్కడ చూడండి, నెక్ అండ్ సర్వికల్ పెయిన్కి ఎలా ఉంటుంది పరిస్థితి. నెక్ అండ్ సర్వికల్ పెయిన్ అంటే మనకు ఇక్కడ సర్వికల్ పెయిన్ చెప్తా ఉంటారు, భుజాలు ఇక్కడంతా కూడా, నెక్, ఈ మెడ అప్పుడు అక్కడ కూడా చూడండి, ఈ యొక్క షోల్డర్ పాయింట్ అని ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇంతకుముందు చూపించాను కదా నేను. అదే పాయింట్ను కరెక్ట్గా ప్రెస్ చేస్తే ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది. ఎప్పుడైనా భుజాలకు పెయిన్ వచ్చిందంటే సేమ్ ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా, ఇదే పాయింటే. ఓకే, ఇది ఈ పాయింట్. తర్వాత లింప్ గ్లాండ్. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, ఇది వచ్చేసి స్ప్లీన్ 1 పాయింట్ అంటాం. కాలి గోటికి పక్కన, బొటనవేలు ఆ కోటికి పక్కనే ఒక పాయింట్ ఉంటుంది, స్ప్లీన్ 1 అంటాం దీన్ని. ఇది కూడా ప్రెస్ చేయాలి. ఈ రెండు ప్రెస్ చేసుకుంటే మీకు నెక్ సర్వికల్ పెయిన్స్ పోతాయి. ఓకే, తర్వాత నెక్ అండ్ సర్వికల్ పెయిన్కి ఇంకొకటి ఉంది అద్భుతమైనది అంటే, ఇక్కడ చూడండి, ఈ బొటనవేలు పైన పై భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ప్రాంతం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, ఇలా. ఓకే, ఇలా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఖచ్చితంగా నెక్ పెయిన్, సర్వికల్ పెయిన్ అన్నిటికి కూడా అద్భుతమైన పరిష్కారము. ఓకే, సో ఇది మిత్రులారా, సో మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి విషయము మేము తెలుసుకున్నాం. సో మన యొక్క ఇంటి నివారణలో చికిత్స విధానాలు కూడా అద్భుతంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.